లగ్గం కోట్ రాసుకున్న వెంటనే ఇమీడియట్గా ప్రింటింగ్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట వెడ్డింగ్ కార్డ్స్ తీసుకురావడానికి. నేనైతే సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నా మమ్మీ తీసుకొస్తూ ఉంటుంటే. సో మంచిగా కట్ చేసి దేవుని దగ్గర కొన్ని పెట్టి పూజ చేసుకొని ఇంకా మేము కూడా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మా ఇంట్లో ఇది మొదటి పెళ్ళి కాబట్టి సో అందరు చుట్టాలకి ఇవ్వాలి అని అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. నియర్లీ 700 కార్డ్స్ ఏమో ప్రింట్ చేయించినారు డాడీ వాళ్ళు అయితే. నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు, అక్క, బాపమ్మ, పిన్ని, బాబాయ్, చెల్లె అందరం కలిసి అయితే లైక్ చేసామన్నమాట ఇదంతా ప్యాకింగ్. నాకైతే ఇది చాలా మెమరబుల్. ఎందుకంటే లైక్ నేను మా అక్క కలిసి మంచిగా బుక్స్ ప్యాక్ చేస్తూ ఉంటుండే, లైక్ కవర్స్ వేసుకుంటూ ఉంటుండే బుక్స్కి. అలాంటిది ఇప్పుడు మేము లైక్ వెడ్డింగ్ కార్డ్స్ ఇలా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో వీఆర్ ఆల్ గ్రోన్ అప్ అయితే అనిపించింది అనమాట. ఇట్స్ క్వైట్ ఎమోషనల్ బట్ యా ఇట్స్ ఓకే. సో వెడ్డింగ్ కార్డ్స్ అయితే మంచిగా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా మంచిగా గాసిప్స్ కూడా వేసుకున్నాం అనమాట. మొత్తం మేమైతే నైటే చేసినాం. 2 days పట్టింది ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. ఒక డే కొన్ని, ఇంకో డే కొన్ని, అలా అయితే చేసామన్నమాట. ఇంకా నాకైతే మా చెల్లి, మా పిన్ని ఉంటే మాత్రం ఫుల్ ఫన్. అసలు ఎక్కలేని జోక్స్ అన్నీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్ అండ్ చిల్ అయితే అవుతూ ఉంటాను. ఇంకా అట్లనే మొత్తం. సో ఈ కార్డ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే అన్న వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేసినారనమాట. లైక్ స్ట్రేంజర్స్ ఆర్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, అట్లా అనిపించింది అనమాట. మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు, లైక్ మనం కాదనుకున్న వాళ్ళే మన వాళ్ళు అవుతారు అని అయితే అనిపించింది. సో ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఎట్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో అయితే 3 to 4 days గ్యాప్లోనే లైక్ 700 కార్డ్స్ అయితే పంచారు. అండ్ దట్స్ అబౌట్ వెడ్డింగ్ కార్డ్స్.